హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ రాజీవ్ పూజాల. సో ఈ వీడియోలో మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ ఎట్లా, లైక్ ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి వచ్చి ఉండాలి, సో ఎంతవరకు వచ్చి ఉండాలి, సో మొత్తం ఎవ్రీథింగ్ అంతా చూద్దాము. సో ఇది మోస్ట్లీ క్రిటికల్ పార్ట్ ఉంటుంది, కోడింగ్ ఏమి ఉండదు. సో జస్ట్ క్విక్లీ సీ, లెట్స్ నాట్ స్పెండ్ మోర్ టైమ్. సో ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి, పైథాన్ బేసిక్స్. ఓకే, సో ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ మీకు పైథాన్ బేసిక్స్ ఒకవేళ వచ్చి రాకపోతే లెట్ మీ నో, పింగ్ మీ గైస్. సో నేను మీకు హెల్ప్ చేస్తాను పైథాన్ బేసిక్స్ మొత్తము. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాండాస్ మాడ్యూల్ ఒకటి వచ్చి ఉండాలి. నెక్స్ట్ నంపై వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబోన్ అనేది ఆప్షనల్. సో బేసికల్గా మీరు ఎప్పుడైనా డేటాని అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు ఏదన్నా కానీ మీ టీమ్స్ కానీ, మీ మేనేజర్ కానీ, మీ కంపెనీకి కానీ ఏదైనా విజువల్గా చూపిస్తేనే చాలా బెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎట్లా నడుస్తుంది, ఆర్ లైక్ ప్రాఫిట్ ఎంత డిక్రీస్ అయింది ఈ మంత్లో, క్వార్టర్లీ బై క్వార్టర్లీ, ఇయర్లీ, ఎవ్రీథింగ్. సో మీకు మ్యాట్ప్లాట్లిబ్లో ఏమొస్తుంది అంటే మీకు ఆర్డినరీ గ్రాఫ్స్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. బట్ మీకు విజువల్గా లైక్ మోర్ విఎఫ్ఎక్స్ అట్లా అనిపించాలంటే మీరు సీబాన్ యూస్ చేయాలి. సో అగైన్ ఇట్స్ అప్ టు యూ ఎట్లా డిస్ప్లే చేయాలనుకున్నది. ఎండ్ ఆఫ్ ద డే మనం విజువలైజ్గా కంటెంట్ ఎంత బాగా డెలివరీ చేస్తే పీపుల్ అంత అట్రాక్ట్ అవుతారు యాక్చువల్ మన కంటెంట్ రీడ్ చేయడానికి, రైట్? అండ్ నెక్స్ట్ వన్, సో ఈ రెండు వచ్చిన తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ మోడల్ స్టార్ట్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ మోడల్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మీకు ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ వచ్చి సైకిట్లాన్ అని ఉంటుంది. ఇది యాక్చువల్గా 2008-9 పీరియడ్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో అంటే ఇప్పుడు 2025 కదా, అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది కదా. ఎట్లా కాదు. సో ఇది యాక్చువల్గా మనం ఎప్పుడైనా కానీ మీ దగ్గర డేటా ఉందనుకోండి, ఆ డేటా లైక్ టెక్స్ట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పర్సన్ ఏజ్, వెయిట్, బిఎంఐ అండ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అట్లా డేటా ఉంటే మీరు యాక్చువల్గా మీ సైకిట్లాన్ లైబ్రరీస్ యూస్ చేస్తే సరిపోతుంది. సైకిట్లానే మనకి ఈ మ్యాప్ ఇది మొత్తం సైకిట్లాన్ అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ పేజ్ మీరు మొత్తం రీడ్ చేసినా కానీ మీకు యాక్చువల్గా కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. బట్ ఇది థియరిటికల్గా చాలా ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ మీరు బేసిక్స్ ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తే దెన్ ఎవ్రీథింగ్ మీరు ఓన్గా చెక్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో బట్ బిఫోర్ దాట్ మనకు కొంచెం ఐడియా అయితే రావాలి కదా, అందుకని ఈ ట్యూటోరియల్ మొత్తం నేను ఇస్తున్నాను. సో ఇది మిషన్ లెర్నింగ్ మోడల్ సైకిట్లాన్. సో నా సజెషన్ ఏంటి అంటే ఎవ్రీవన్ యూ స్టార్ట్ విత్ సైకిట్లాన్తోనే స్టార్ట్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి క్యాట్స్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇమేజ్లోకి వెళ్తే మీకు అన్ని క్యాట్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే ఇది మొత్తం యాక్చువల్గా మీకు బేస్డ్ ఆన్ డీప్ లెర్నింగ్ అనమాట. సో ఈ డీప్ లెర్నింగ్లో టూల్స్ ఏముంటాయి యాక్చువల్గా మీకు. సో దీన్నే మిషన్ లెర్నింగ్, మనం అప్లైడ్ మిషన్ లెర్నింగ్ అనుకోండి, ఓకేనా. సో డీప్ లెర్నింగ్లో మీకు ఏముంటుందని టూల్స్, గూగుల్ వాడిదైతే మీకు టెన్సర్ఫ్లో ఉంటుంది. కొంచెం నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా లైక్ మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలి, మ్యాట్రిసెస్ బాగా ఐడియా ఉండాలి. ఎన్ని ఐడియా ఉంటే మీకు టెన్సర్ఫ్లో మంచిగా ఉంటుంది. లేదు నాకు జస్ట్ డీప్ లెర్నింగ్ జస్ట్ క్విక్గా నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు పైటార్చ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ట్రై చేశాను టెన్సర్ఫ్లో, పైటార్చ్ 2. సో నా సజెషన్ ఏంటి అంటే మీకు మోర్ కంపెనీస్ టెన్సర్ఫ్లో యూస్ చేస్తారు. అంటే అట్లనే ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో టెన్సర్ఫ్లో యూస్ చేస్తారు, మైక్రోసాఫ్ట్లో పైటార్చ్ యూస్ చేస్తారు. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ మీ డ్రీమ్ కంపెనీ అనుకోండి, మైక్రోసాఫ్ట్లో మీరు గెట్ ఇన్ అవ్వాలంటే మీరు పైటార్చ్ నేర్చుకోండి. ఒకవేళ గూగుల్ లాంటి కంపెనీలో మీరు ప్లేస్ అవ్వాలంటే టెన్సర్ఫ్లో. అట్లనే కాదు, మీరు ఏది నేర్చుకున్నా కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైటార్చ్తో స్టార్ట్ చేస్తే మీకు డీప్ లెర్నింగ్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ ఒకవేళ టెన్సర్ఫ్లో నేర్చుకోవాలంటే అప్పుడు ఈజీగా నేర్చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ సేమ్ ఉంటాయి. అప్లైడ్ మిషన్ లెర్నింగ్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఏజీవర్ది ఇన్సూరెన్స్ ఉంది, ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఎంత మైలేజ్, మొత్తం డీటెయిల్స్ మొత్తం అడుగుతాడు కదా గెట్ ప్రైస్కి. ఇది మొత్తం యాక్చువల్గా మిషన్ లెర్నింగ్తో వస్తుంది అనమాట, రైట్? సో మళ్ళీ మిషన్ లెర్నింగ్ ఎందుకు యూస్ చేయాలి, యాక్చువల్గా సీక్వెల్ యూస్ చేసి కూడా చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మిషన్ లెర్నింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏజ్ వచ్చి 26 years అనుకోండి, వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 100 kgs అనుకోండి, బిఎంఐ బ్యాడ్ అనుకోండి. సో అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, హై.
సో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు యాక్చువల్గా మీరు సీక్వెల్ యూస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పర్సన్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 years అండ్ ఇఫ్ ద వెయిట్ ఈస్ మోర్ దాన్ లైక్ 100 kgs అండ్ ఇఫ్ ద BMI ఇస్ రియలీ బ్యాడ్, ఇన్సూరెన్స్ హై అమౌంట్ ఉండాలి, సంథింగ్ ఇట్లాంటి వాటి యాక్చువల్గా మీరు సింపుల్ సీక్వెల్ కూడా యూస్ చేయొచ్చు. బట్ మిషన్ లెర్నింగ్ ఎందుకు యూస్ చేయాలి అంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే మీరు n నెంబర్ ఆఫ్ సీక్వెల్ లైన్స్ రాయాల్సి వస్తుంది అనమాట. మీరు సీక్వెల్ యూస్ చేసి కోడింగ్ సీక్వెల్ కానీ పైథాన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పర్సనేజ్ ఇస్ దిస్ వన్ ఆర్ ఇఫ్ వెయిట్ ఇస్ దిస్ వన్ అండ్ BMI ఇస్ దిస్ వన్, అండ్ అది యాక్చువల్గా లాంగ్ టర్మ్లో మీకు n నెంబర్ ఆఫ్ లైన్స్ కోడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు లాంగ్ టర్మ్లో మీకు మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. అదే మీరు సింపుల్ మిషన్ లెర్నింగ్ యూస్ చేశారనుకోండి, మీకు విత్ గుడ్ యాక్యురసీ వస్తుంటే అప్పుడు మిషన్ లెర్నింగ్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. బట్ వన్ మోర్ సైడ్ ఏంటి అంటే మిషన్ లెర్నింగ్ అనేది మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. మీకు మిషన్ లెర్నింగే బెటర్ అనిపిస్తే మిషన్ లెర్నింగ్, లేదు అంటే మీ సీక్వెల్తోనే బెటర్ అంటే సీక్వెల్. నేను వర్క్ చేస్తున్న కంపెనీలో, నేను గూగుల్లో వర్క్ చేసినప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో బేసికలీ ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక వాల్యూని ప్రిడిక్ట్ చేయాలి బికాస్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎవ్రీథింగ్. నేను ప్రాజెక్ట్ రివీల్ చేయట్లేదు, బట్ స్టిల్ సో ఫస్ట్ ఇనిషియల్ రిక్వైర్మెంట్ సీక్వెల్తోనే డెవలప్ చేయమని. సో నేను సీక్వెల్తోనే డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ అది 200 lines ఆఫ్ ప్రోగ్రామ్ వచ్చింది. సో అండ్ అగైన్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి లైక్ హే బ్రో ఇది చేంజ్ అయ్యి అది చేంజ్ అయ్యి, హే బ్రో ఈ లాజిక్ మారి, సంథింగ్ లైక్ దట్. అప్పుడు నేను ఏం చేశానంటే అది వన్స్ అది మోర్ కాంప్లికేటెడ్ మారిపోతున్నప్పుడు ఐ ప్రపోజ్ దమ్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ సొల్యూషన్ అనమాట. సో దే వర్ లైక్ ఓకే లెట్స్ గో హెడ్ అండ్ లెట్స్ సీ. సో అట్లా దాన్ని ప్రపోజ్ చేసి తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్ డెవలప్ చేసి డిప్లాయ్ చేశాను. సో అగైన్ మీకు సింపుల్ జస్ట్ కోడింగ్ తోటి మీకు అయిపోతుందంటే యూ బెటర్ గో విత్ ద కోడింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ మీరు పైథాన్ యూస్ చేయండి, ఎక్సెల్ మ్యాక్రోస్ యూస్ చేయండి, లేదంటే సీక్వెల్ యూస్ చేయండి, లేదంటే ఎనీథింగ్ లైక్ ఆర్ లాంగ్వేజ్ యూస్ చేయండి. ఒకవేళ డేటా ఎక్కువ ఉన్నప్పుడు, డేటాలో ర్యాండమ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు, అగైన్ ఈ ర్యాండమ్నెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అట్లా ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో అహెడ్ విత్ ద మిషన్ లెర్నింగ్ మోడల్. సో ఒకవేళ మీరు జాబ్స్ కోసం చూస్తుంటే మీరు యాక్చువల్గా ఎట్లాంటి జాబ్స్లో సెర్చ్ చేయాలి అంటే మోస్ట్లీ టైటిల్స్ అన్నీ డేటా సైన్స్ అని ఉంటుంది. డేటా సైన్స్, ఈ డేటా సైన్స్లో అన్నీ కవర్ అవుతుంది. ఎక్సెల్, VBA, సీక్వెల్, పైథాన్, డేటా మ్యానిపులేషను, ఇవన్నీ కవర్ అవుతుంది. సో ఇవన్నీ డేటా మిషన్ లెర్నింగ్ మోడల్, ML, డీప్ లెర్నింగ్, NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ మీకు డేటా సైన్స్లో కవర్ అవుతుంది. సో ఒకవేళ మీరు డేటా సైన్స్ ఆస్పిరెంట్ ఆర్ మీ మిషన్ లెర్నింగ్ ఆస్పిరెంట్ అంటే మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి జస్ట్ అప్లైడ్ మిషన్ లెర్నింగ్ అని కొడితే మీకు తక్కువ జాబ్స్ వస్తాయి యాక్చువల్గా. అదే మీరు డేటా సైన్స్ అని చూసారనుకోండి మీకు బోల్డ్ అండ్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో సర్టిఫికేషన్ తీసుకోవాలా లేదా అనేది వీ విల్ సీ ఇట్. ఐ మీన్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఎట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీథింగ్. జస్ట్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఐ హోప్ నా వీడియోస్ అంత బోరింగ్ అయితే లేవనుకుంటాను. నేను అంత గ్రాఫిక్స్ ఏం యూస్ చేయను, జస్ట్ ఐమ్ లైక్ డైరెక్ట్గా రా వీడియోస్ మొత్తం కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే నా ఈమెయిల్ అడ్రస్కి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ప్లీజ్ గివ్ మీ ద ఫీడ్బ్యాక్. సో దాన్ని బేస్ చేసుకొని ద వే హౌ ఐఎమ్ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.